హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎలా వాడాలి అనేది కైన్మాస్టర్లో నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ కైన్మాస్టర్లో వాడినాయి. అలాగే నేను నా యొక్క ఇంట్రో ఎలా చేశాను అనేది వీడియో కూడా ఉంది. సో మన ఛానల్లో చూడండి, అవన్నీ వీడియోస్ పెట్టాను మీకోసం. సో బిజినెస్ కార్డ్స్ చేయడం కూడా చెప్పాను, సో చూడండి. సో ముందుగా మీరు ఓపెన్ చేసిన తర్వాత కైన్మాస్టర్ 16:9 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీడియా అనేది ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసి ఏదో ఒక వీడియో లోడ్ చేసుకోండి. నేను ఎడిట్ చేసిన వీడియో అనేది పెట్టాను. ఇప్పుడు వచ్చి ఇలా నీట్గా ప్రతిదీ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం యొక్క ఇమేజెస్ మన వీడియోని కట్ చేసుకుంటే ఆ వాటి మధ్యలో మనం ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకుంటే మన వీడియో చాలా నీట్గా ఉంటుంది. చూసే వాళ్ళకి కొద్ది చూడాలనిపిస్తుంది మన వీడియోస్. సో చూసే వ్యూయర్స్కి మెయిన్ మనకి వీడియో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఆ మిడిల్లో ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి మీరు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. సో కైన్మాస్టర్ యాప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్ వర్క్ అవ్వకపోతే సెర్చ్ చేయండి 3D ఫోటో యానిమీ అని. సో అందులో మీకు కనిపిస్తుంది. సో ఎఫెక్ట్స్ అన్నీ ఇలా నీట్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చాలా బాగా యూజ్ అవుతాయి. బోల్డ్ ఉన్న ఎఫెక్ట్స్ మనకి సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా చాలా ఉంటాయి. సో మనకి చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ట్రాన్సిషన్స్. సో ఇలా మీరు నీట్గా యాడ్ చేసుకుంటే ఇలా మీరు నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్ యూట్యూబ్ క్రియేటర్స్ చాలామందికి తెలియదు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ యూస్ చేసుకోకుండా ఎడిటింగ్ చేసుకుంటారు. సో మీరు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నీట్గా యూస్ చేసుకోండి. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కైన్మాస్టర్లో ఉంటాయి. సో ఇలా మీరు ప్రతిదీ వీడియో కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మీకు యూజ్ ఉంటుంది. సో మీకు అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఇది చెప్తున్నాను. సో నా రీసెంట్ వీడియో ఇది, నా ఓల్డ్ ఛానల్లోది. సో ఇందులో వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కట్ చేయడం ఎలాగనేది. సో మొత్తం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో ఇలా ఎఫెక్ట్స్ పెట్టుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. సో అది పెట్టుకోవడం ఎలా అనేది కూడా చూపిస్తాను మీకు. సో అది పెట్టుకున్నట్లయితే ఇంకా బాగా కనిపిస్తుంది. స్టార్టింగ్లో నేను మీకు ఒకటి పెట్టాను కదా ఫ్రెండ్స్, అది పెట్టడం ఎలా అనేది కూడా చూపిస్తాను. సో ఇలా వీడియో వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో మీరు ఇలా యూస్ చేస్తే మీకు ప్రతి ఒక్కరికి చాలా నీట్గా కనిపించడం జరుగుతుంది. సో ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కైన్మాస్టర్లో. అలాగే మీరు స్టార్టింగ్లో ఎఫెక్ట్స్ అనేది పెట్టడం చాలామందికి తెలియదు. సో నేను స్టార్టింగ్లో సిస్టమ్ వచ్చేటట్టు పెట్టాను కదా నా వీడియోలో, అది కూడా కైన్మాస్టర్లోనే ఎడిట్ చేశాను. ఓన్లీ ఇంట్రో వచ్చేసరికి ఇంట్రో చేయడం ఎలా అనేది ఒక వీడియో చేశాను మీకు. సో ఆ వీడియో చూడడం మన ఛానల్లో ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి. సో మీరు చూసుకోండి, చాలా మంచి మంచి వీడియోస్ నేను ఇచ్చాను మీకు. సో కంటెంట్ వీడియోస్. సో చాలామంది చూడకుండా వెళ్ళిపోతున్నారు. సగం చూసి డౌన్లోడ్ చేసుకొని వెళ్తే మీకు అర్థం కాదు. సో నేను పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సో అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కట్ చేసుకున్న క్లిప్ అనేది ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే మీకు అక్కడ పక్కన మీకు క్లిప్ గ్రాఫిక్స్ అనేవి వస్తుంది. సో ఆ క్లిప్ గ్రాఫిక్స్ నొక్కిన వెంటనే మీకు యొక్క స్టార్టింగ్లో మీకు నచ్చినట్టు పెట్టుకోవడానికి వస్తుంది. సో చాలా ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం యొక్క కైన్మాస్టర్ యాప్ ద్వారా. సో డిస్క్రిప్షన్లో మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. సో అందులో అయితే యాప్స్ అన్నీ ఉంటాయి. సో మీకు యూజ్ అవ్వే యాప్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇలా మీకు చాలా ఉంటాయి ఎఫెక్ట్స్ అనేవి. సో అవి యాడ్ చేసుకోవచ్చు మీరు. నీకు చూపిస్తాను, నేను స్పీడ్గా యాడ్ చేస్తాను. క్లిప్ గ్రాఫిక్స్ వీడియో ట్యాప్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ యూస్ చేసుకుంటే మీకు ఇలాంటివి అన్నీ వస్తాయి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా చాలా చాలా వీడియోస్ పెడతాను త్వరలో. సో ఇది మెయిన్గా యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే నీట్గా చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ లేకపోతే టిక్టాక్ కాదు, పోనీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నా వాళ్ళ కోసమైనా ఇవి చెప్తున్నాను. సో మీకు మంచి మంచి వీడియోస్ పెట్టుకోవాలి ఫేస్బుక్లో, టిక్టాక్లో, యూట్యూబ్లో అంటే ఇలా చేసుకోండి. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో మొత్తం వచ్చేసరికి ఇలా వస్తుంది. సో నేను ఇప్పుడు పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ ఇలా ఉంటాయి. సో వీడియో స్టార్టింగ్లో వస్తాయి. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో కైన్మాస్టర్ ట్యుటోరియల్స్ చాలా మట్టికి చేసాం మన ఛానల్లో, చూడండి. ఇంకా త్వరలో ఇంకా ఛానల్లో మనకి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసరికి ఇలా ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియో. సో ఇలా మీకు స్టార్టింగ్లో వస్తుంది.
సో ఇంకా ఇలా మీరు తర్వాత మళ్ళీ దీని తర్వాత మీకు ఎఫెక్ట్ ఉంది కదా మనం పెట్టుకుంది 3D ఎఫెక్ట్స్, అవి కూడా యూజ్ అవుతాయి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. క్లిప్ గ్రాఫిక్స్, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. దయచేసి యూజ్ చేసుకోండి. సో ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో దయచేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఎడిటింగ్ గురించి మొత్తం అన్నీ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికొచ్చి 145 వీడియోస్ పైన చేశాను. సో చూడండి, మీరు మన ఛానల్లో మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా పెయిడ్ ఎడిటింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడిలో. 3D ఫోటో అండ్ మీ, టెలిగ్రామ్ కూడా 3D ఫోటో అండ్ మీ, ఫేస్బుక్ పేజ్ కూడా 3D ఫోటో అండ్ మీ, మొత్తం అన్ని 3D ఫోటో అండ్ మీతోనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. సో చాలామంది డిస్లైక్స్ చేస్తున్నారు. వీడియోలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను మిస్టేక్స్ చెప్పకుండా చాలా మట్టుకు చెప్తున్నాను. సో అవి చూడకుండా పూర్తిగా సగంలో చూసి మీరు కామెంట్స్ పెట్టి డిస్లైక్స్ కొడితే నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏదో సరదాగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్, కెరియర్గా అయితే చేయలేదు. మీకు యూజ్ అవుతుందని ఎవరొక్కరికి యూజ్ అవుతుంది. యూజ్ అవ్వని వాళ్ళు యూజ్ చేసుకోకపోతే మానేయండి, చూడకపోయినా బాధ లేదు నాకు. సో గుర్తుపెట్టుకోండి, నేను సరదాగా చేసింది ఇది యూట్యూబ్ ఛానల్. ఏదో ప్రొఫెషనల్గా లైఫ్ లాంగ్ యూట్యూబ్లో బతకాలనేది కాదు. సో మీరు దయచేసి మన ఛానల్లో ఇంకా అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. సో చూడండి.